విస్తరంగా నాకు ఉన్న అవగాహన మేరకు వివరంగా సమాధానం ఇచ్చారు. వారికి పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాను. అదేవిధంగా వారు మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా తిరిగి వస్తానని కూడా చెప్పాను. అదే మాదిరిగా కేసు ఏదైతే పెట్టారో ఒక విషయమే లేదు. రైట్, ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి మీడియాను అడ్రస్ చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. నాకున్న అవగాహన మేరకు, నాకున్న నాలెడ్జ్ మేరకు నేను వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం వారు ఎన్నిసార్లు పిలిచినా మళ్ళీ విచారణకు హాజరవ్వడానికి తను సుముఖత వ్యక్తం చేసినట్టుగా కూడా కేటీఆర్ చెప్తున్నారు. ఆ దృశ్యాలను చూస్తున్నాము. 7 గంటల పాటు సుదీర్ఘంగా మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ ఇచ్చి ఆయనను విచారించారు. సో కోర్టు డైరెక్షన్స్ నేపథ్యంలో న్యాయమూర్తి ఆయన అడ్వకేట్ కూడా ఈ ఎంక్వైరీలో ఉన్నారు, కాకపోతే దూరంగా ఉన్నారు. సో కేటీఆర్ని ఒక్కరే 3 అధికారులు విచారించారు. సో 7 గంటల పాటు సుదీర్ఘ విచారణ తర్వాత ఆయన బయటకు వచ్చారు. నవ్వుతూ మీడియాను అడ్రస్ చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. అవగాహన మేరకు తన నాలెడ్జ్లో ఉన్న అన్ని అంశాలను, అడిగిన అన్ని అంశాలను చెప్పానంటున్నారు. ఎప్పుడు పిలిచినా మళ్ళీ వస్తాను అని చెప్తున్నారు. వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తది అడిగింది ఏమీ లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తుండ్రు. కరప్షన్ ఎక్కడుంది అని అడిగినా, సమాధానం లేదు. ఏమైందా మీడియా మీద దాడెందుకు? ప్రాబ్లం ఏంది? ఇక్కడ మాట్లాడితే ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏడుంది? మీడియా పాయింట్ ఏడుంది? ఎక్కడుంది? ఇక్కడ మాట్లాడితే ఏమి వచ్చింది? నీకు ఏమి ఇబ్బంది అయింది? ఏం ట్రాఫిక్ అలో చేయాలా? ఇక్కడ అన్ని బ్యారికేడ్స్ పెట్టి ఎందుకు ఇంత భయం ఎందుకు మాట్లాడితే మీడియాతో? మరి భయం కాకపోతే ఏందండి? అదే మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. సరే, వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేస్తున్నారంట. మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.